మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. సో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమం గురించి దంగి దేవేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో ఈ కార్యక్రమం గురించి ముఖ్యమైన వివరాలు మనతో చెప్తారనమాట. సో సార్ మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. చెప్పండి సార్, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమం గురించి ముఖ్య ఉద్దేశం. ఇదేంటంటే తెలంగాణ కళ ఎలా సాకారమైందో అట్లాగే ఈ ప్రవాసీలలో ప్రత్యేకంగా గల్ఫ్ ప్రవాసీలు, గల్ఫ్లో రెండు రకాలు, అంటే మనం ఎన్ఆర్ఐస్ చూస్తున్నాము, తర్వాత వర్కర్ సెగ్మెంట్ చూస్తున్నాము, దాన్ని బ్లూ కాలర్ సెగ్మెంట్ అంటాం. మైగ్రేషన్ టెక్నాలజీలో ఈ టెక్నాలజీలో ఏదైతే బ్లూ కాలర్ అంటున్నామో గల్ఫ్లో 15 లక్షల మంది పనిచేస్తే దాంట్లో దాదాపుగా ఒక 5 లక్షల మంది వరకు కార్మికులుగా పనిచేస్తూ ఉంటారు. అంటే కన్స్ట్రక్షన్ సైడ్ కావచ్చు, రకరకాల ఇప్పుడు ఇన్ఫ్రా సైడ్ కావచ్చు. అట్లా వాళ్ళు ఏదైనా దురదృష్టవశాత్తు చనిపోతే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడినటువంటి సందర్భాలు ఎన్నో చూసినాం మనము. అయితే 10 ఏళ్ల పాటు నిరీక్షణ చేసినాం. గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసినప్పుడు కూడా చాలాసార్లు అడిగినాము, రిక్వెస్ట్ చేసినాము, చేయలేదు. గల్ఫ్లో చనిపోయిన కార్మికులకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 16 ఏప్రిల్న వారు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారంగా ఇవాళ ఇంప్లిమెంట్ చేసిన ప్రవాసీలకు, ప్రత్యేకంగా గల్ఫ్లో పనిచేస్తున్న కార్మికులు, ప్రవాసీలు, మిగతా దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏ సమస్య వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ రకంగా ఈ ఫామ్ ఉంటుంది, ఇట్లా ఫామ్ ఫిలప్ చేసేసి ఇక్కడ ఇస్తే ఇలా స్లిప్ ఇస్తారు. ఈ స్లిప్ని వాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఒకవేళ డిసీజ్డ్ ఫ్యామిలీ అంటే ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా వస్తుంది. లేదు అక్కడ ఇరుక్కుపోయినారు, లేకపోతే అక్కడ ఏదో వీసా లేకుండా పాస్పోర్ట్ లేకుండా ఉన్నారు, జైల్లో ఉన్నారు అని అంటే ఆ గ్రీవెన్స్ని ఎంఈఏ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి మనకి ఇక్కడ స్పెషల్గా జిఐడి ఆఫీసర్స్ ఎంఈఏకి పంపిస్తారు. దాని నుంచి మనకు అక్కడ కాన్సులేట్ సంబంధిత అధికారులకు పంపించడం ద్వారా అక్కడ ఎక్కడైతే ఏ దేశంలో పనిచేస్తున్న మైగ్రెంట్ ఉంటే ఆయనను సేఫ్గా మళ్ళీ ఇక్కడ మన రాష్ట్రానికి తీసుకురావడం, మన దేశానికి తీసుకురావడం జరుగుతుంది. అట్లా వాళ్ళకి ఆరోగ్య సమస్య ఉన్నా, లేకపోతే వాళ్ళు ఏదైనా కష్టపడి ప్లాటో, ఫ్లాటో లేకపోతే ఇల్లు కొంటే కబ్జాలకు గురవుతున్నాయి, అలాంటి వాళ్ళకు కూడా మనం ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఒక న్యాయ సహాయాన్ని కూడా అందిస్తాం. లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా జైళ్ళలో చిన్న చిన్న తప్పులకి మామూలుగా గల్ఫ్ దేశాలలో జైల్లో వేస్తారు. సో అలా జైల్లో ఉంటే లీగల్ ఎయిడ్ అంటాం, ఒక అడ్వకేట్ని పెట్టుకునే పరిస్థితి సామర్థ్యం ఉండదు మనకు. అలాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం ద్వారా వాళ్ళకి లీగల్ ఎయిడ్ సహాయం కూడా ఉంటుంది అనమాట. ఇట్లా వాళ్ళ పిల్లలు చదువుకోవాలి, గురుకుల్లో చదువుకోవాలి అంటే కూడా వాళ్ళ పిల్లలకి మంచి విద్యను అందించే క్రమంగా కూడా వాళ్ళకి ఈ అప్లికేషన్ పెట్టుకుంటే ఈ అప్లికేషన్ ద్వారా వాళ్ళ పిల్లలకి ఏ స్కూల్లో కావాలి, ఏ మండలో కావాలో కూడా చెప్తే దాని ద్వారా కూడా మనం వాళ్ళ పిల్లలకి అడ్మిషన్ ఇప్పించడం కూడా జరుగుతుంది. సో ఇట్లా రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఎవరైనా గల్ఫ్లో పనిచేస్తున్న వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకున్న చిన్న సమస్య అయినా వచ్చి కంప్లైంట్ చేసుకుంటే దాన్ని ప్రభుత్వం పర్యవేక్షించి దాన్ని ముందుకు తీసుకుపోతుంది. దీనికి గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రులకు పున్నం ప్రభాకర్ గారికి, ఆది శ్రీనివాస్ గారికి, మా చైర్మన్ వినోద్ సార్కి, అట్లాగే మా టీం మెంబర్స్ మందా భీమరెడ్డి గారు, సింగిరెడ్డి నరేష్ రెడ్డి గారు, చెన్నంనేని శ్రీనివాసరావు గారు, అట్లా మా మిత్రులు అందరూ ఉన్నారు, గుగ్గిల రవి గౌడ్, జేఏసీ చైర్మన్, స్వదేశీ పరికిపండ్ల మిత్రులు అందరూ దీని వెనకాల చాలా పనిచేశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎస్పెషల్గా జీవన్ రెడ్డి గారు జగిత్యాల ఎమ్మెల్సీ గారికి మరీ ప్రత్యేక కృతజ్ఞతలు వారికి కూడా. థ్యాంక్ యూ.